ఇటీవల నూతనంగా ఎన్నికైన 7 ఎమ్మెల్సీలు తెలంగాణ శాసన మండలిలో ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్లో నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీగా మల్క కుమరయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డితో పాటు ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యంలు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవ్వగా బీజేపీ సభ్యుల ప్రమాణానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రఘునందన్ రావు హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం అంజిరెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ నిరుద్యోగ భృతితో పాటు నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పడం దారుణమన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు మండలిలో కాంగ్రెస్ వెంట పడతామని తెలిపారు. ఇప్పటి వరకు కాలేజీలో పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని, పెండింగ్ బకాయిలను ఇప్పించేందుకు కృషి చేస్తానని అంజిరెడ్డి తెలిపారు. హెచ్సియు పూర్వ విద్యార్థులు శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క 400 ఎకరాల భూమి విక్రయాన్ని సీఎంకు చెప్పి ఆపించాలని కోరారు. తెలంగాణ శాసనసభ సభ్యునిగా సత్యం ఎందుకంటే అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను నిర్వహిస్తానని కృష్ణా జిల్లా కొత్తపేటలో